కాంతమత్త, ఇక్కడున్న వాళ్ళందరూ మందాకిని అక్క మంచి గురించి గుర్తించారు. నువ్వు కూడా గుర్తిస్తే గొప్పదాని అవుతావు, లేదంటే సన్నదాని అవుతావు. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఒకవేళ ఆవిడికి వ్యతిరేకంగా మాట్లాడితే నీకు పడే 4 ఓట్లు కూడా పడవమ్మా. అవునే అక్క, నువ్వు కూడా నలుగురితో పాటు మందాకిని జై కొట్టేసాయి, ఓ పని అయిపోద్ది. తప్పదా? తప్పదమ్మా, నా మాట విను. సరే, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. థ్యాంక్ యూ కాంతమ్మ. వస్తాను ఎమ్మెల్యే గారు. నమస్కారం. పదండి. మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. ఒసే చిట్టి, ఎంత పని చేసావే! 1,00,000 రూపాయలు డబ్బిచ్చి ఆ మందాకిని జనాల దృష్టిలో బ్యాట్ చేయమని చెప్తే దాన్ని దేవతని చేస్తావా? ఎంత ధైర్యమే నీకు! కాంతమత్త, చుట్టూ జనాలున్నారు, ఆవేశపడకో. ఇలా చెప్పమని చెప్పింది మన నీలాంబరిదినే. హా? నీలాంబరీనా? ఒసే నీలాంబరి, ఇట్రా. అమ్మా, ఏంటే నువ్వు చెప్పావా ఇలా? అవునమ్మా, నువ్వు మేయర్ అయితే కాకినాడని దోచుకుంటావంట, అదే మందాకిని అయితే కాస్త మంచి పనులు చేస్తుందంట అని ఏ ఎదవ చెప్పాడే? అమ్మా, ఎదవ గిదవ అని తిట్టకమ్మా. నా కడుపులో ఉన్న నీ మనవడు చెప్పాడు. నా మనవడు చెప్పాడా? హా? కాంతమ్మా, అంటే చిట్టమ్మకి డబ్బులిచ్చి మందాకిని బ్యాట్ చేయడానికి ఊర్లో డబ్బులు పంచమని చెప్పింది నువ్వన్నమాట. అది కాదెమ్మెల్యే గారు. చాలు, పార్టీ పరువు తీసేలా ఉన్నావు. ముందు మీరందరూ పార్టీ ఆఫీస్కి రండి. కొంప మునిగింది. పార్టీ ఆఫీస్కి రమ్మంటున్నాడంటే పార్టీలో నా సీట్ ఉంచుతాడో పీకేస్తాడో. అంతా నా కర్మ కర్మ. పదండి, పార్టీ ఆఫీస్కి వెళ్దాం. పదండి. కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి. ఆగండి ఆగండి ఆగండి. మీరంతా బయటే ఉండండి, మేము మాత్రమే లోపలికి వెళ్తాం. పదండి. పదమ్మా, పదక్క. రా. ఏంటమ్మా ఇక్కడే ఆగేవు? నేను చిట్టమ్మతో రహస్యంగా మాట్లాడాలి. నువ్వు నీలాంబరి కాస్త పక్కకెళ్ళండి. నాకు తెలియని రహస్యాలే ఉంటాయమ్మా. బావా, కాంతమత్త ఏదో మాట్లాడాలి అనుకుంటుంది కదా, అదేదో మాట్లాడివో. సరే అయితే అత్తా కోడళ్ళు మాట్లాడుకోండి. అక్క రా, మనం వెళ్దాం. ఒసే స్వీటీ, చూడండి కాంతమ్మ గారు, నన్ను మర్యాదగా స్వీటీ అంటే కాంతమ్మ అని అంటాను, ఓసే స్వీటీ అంటే ఓసే కాంతమ్మ అని అంటాను. ఈ 2 పిలుపుల్లో మీకేం కావాలి? మొదటిదే బెటర్లే. చూడు స్వీటీ, నా కూతురు తింగర్ది. ఇక మీదట అది ఏం చెప్పినా చెయ్యొద్దు, దాని మాట అస్సలు వినొద్దు, సరేనా? అలాగే, ఎన్నో. అలాగే మీరు చేసిన ఏదో పని వల్ల ఆ మందాకిని జనాల దృష్టిలో, అటు ఎమ్మెల్యే గారి దృష్టిలో దేవతై కూర్చుంది. కాబట్టి అక్కడ నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని ఎమ్మెల్యే గారు అనుకోవాలంటే మనం లోపలికెళ్ళిన తర్వాత నీకు పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే గారు నమ్మాలి. కాంతమ్మ గారు, ఇంతకు ముందు మీ ఇంట్లో జరిగిన పార్టీలోనే ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఒక్కటైనా వర్కౌట్ అయిందా? ఈసారి అవ్వాలి. సరే, అలాగే. ఇప్పుడు నన్నేం చేయమంటారో? ఏమీ లేదు, పార్టీ ఆఫీసులోకి వెళ్ళగానే నువ్వు పీకల దాకా తాగినట్టుగా, మత్తు తలకెక్కినట్టుగా యాక్ట్ చేయాలి. అక్కడున్న వాళ్ళందర్నీ తిట్టాలి. దాంతో మన పార్టీ పెద్దలందరూ నీ మొహాన్నత్తు అని ఉమ్మేయాలి. నా మొహానేటి? నువ్వు అను.
నీ మొహను కూడా ఉమ్మే సలసేస్తాను. చిచి, అంత పనొద్దులే. చెప్పింది చెయ్యి చాలు. ఇప్పుడేటి, నేను తాగుబోతులాగా బిళ్ళపియ్యాల. అందర్నీ 30 తిట్లు తిట్టి నాకు పిచ్చి కిందన్నట్టుగా చేయాలి, అంతేగా? అబ్బా, నువ్వు సూపర్ స్వీటీ. ఇప్పుడు ఏవైతే చెప్పామో యాజ్ ఇట్ ఈజ్ లోపల అవే చెయ్యి చాలు. అలాగే. ఇక చూడండి ఎలా రెచ్చిపోతాను. అలాగే ఏదైనా కూల్ డ్రింక్ తెప్పించమంటావా? ఆ? ఆ? నా దగ్గర ఒరిజినల్ మందే ఉందిగా. ఒరిజినల్ మందుందా? యా. ఇదేంటే సీసా దించకుండా మొత్తం తాగేశావు? నువ్వు ఉన్నావని ఒక్క సీసానే తాగా. నువ్వు లేకపోతే 2 తాగేదాన్ని. ఓరి బాబోయ్, ఇది మామూలు తాగుబోతు కాదు. సర్లే, పద పద. అక్క, చిట్టేమని చూసావా? తాగిందేమో కూల్ డ్రింక్, కానీ ఏదో నిజమైన మందు తాగినట్టు అమ్మ ముందు బిల్డప్. అవునరా తమ్ముడు, లోపల జరిగే అరాచకాలు చూడాలంటే మనం కూడా ఏదో ఒకటి తాగాలి. అదేరా కూల్ డ్రింక్. సర్లే, నువ్వు ఇంకేదో అన్నావని టెన్షన్ పడ్డాను. పద వెళ్దాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే, కూర్చోండి. నమస్కారం అండి. ఏం కాంతమ్మా, చిట్టమ్మెక్కడా? వచ్చేస్తుందండి. వస్తున్నాండి. చిట్టి, చిట్టమ్మా. ఆహా, తాగినట్టు నటించవే అంటే క్వార్టర్ కొట్టి జీవించేస్తుంది చిట్టి. ఇక్కడున్న వాళ్ళందరూ దీని పర్ఫార్మెన్స్ చూసి చిట్టమ్మకి పిచ్చెక్కింది అనుకోవడం ఖాయం. ఏం చిట్టమ్మా, నువ్వేంటమ్మా అలా ఊగుతున్నావు? కోట తాగితే ఊగరేట్రా పోసుకి. నేను తాగింది విస్కీ. నువ్వు విస్కీ తాగొచ్చావా? మా చిట్టమ్మ ఏదో ఊరికి అలా జోకులేస్తుంది సార్. తను తాగడం ఏంటి అసహ్యంగా? బావా, అయ్యో తమ్ముడు, నేనెంతో కష్టపడే కార్డర్ కడతా నన్ను నన్ను తాగలేదన్నావా? ఏంటి చిట్టమ్మా, నువ్వు నిజంగానే క్వార్టర్ తాగొచ్చావా? యా, నీకేమన్నా డౌటా? నేను తాగానంటే నమ్మట్లేదు కాబట్టి మీ కళ్ళ ముందే తాగుతాను. చిట్టి, చూడండి. చిట్టి, చిట్టి, అయ్యో చిట్టమ్మా, చిట్టి చిట్టి అవుతారు. చిట్టమ్మా, అయ్యో. అయ్యో వద్దు చిట్టమ్మా, వీళ్ళందరి ముందు తాగొద్దు చిట్టమ్మా. అవును చిట్టమ్మా, అసలు వాళ్ళకి తాగే టైం అయింది. నీ చేతిలో కొట్టరు లాక్కున్నా లాక్కుంటారు. తింగర్తానా. కాంతమ్మా, వాట్స్ దిస్ నాన్సెన్స్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? సార్, ఎమ్మెల్యే గారు కోపగించుకోకండి. నేను మీకు మొన్ననే చెప్పాను కదా, మా చిట్టమ్మకి పిచ్చి పట్టిందండి అని. మీరు నా మాట నమ్మారా? ఇదిగో ఇప్పుడు చూడండి, మన పార్టీ ఆఫీసులో కళ్ళు తాగిన కోతిలాగా ఎలా రచ్చ చేస్తుందో. అంతా నా కర్మ. కోతి గీతి అన్నావు అనుకో, మూతి మీద ఒకటిచ్చి కోతిలో పాత పడతాది. ఏడనుకుంటున్నావా? ఇంతవరకు ఎమ్మెల్యే గారు అని పిలిచేదానివి ఇప్పుడు ఏకవచనంతో పిలుస్తున్నావా? అవునా? నీకసలు నెత్తి మీద జుట్టే అనుకున్నాను, బుర్రలో గుజ్జు కూడా లేదు. నాకు బుర్రలో గుజ్జు లేదంటావా? నిజంగా
నీకు బుర్రలో గుజ్జుంటే అవినీతి పర్రాలు స్వార్థ పర్రాలు నేరస్తురావైనటువంటి మా కాంతమ్మకి పార్టీలో కార్పొరేట్ సీట్ కావా? ఇదేంటి వాళ్ళందరినీ తిట్టమంటే ఇది నన్ను తిడుతుందేంటి? చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నార్మల్ నువ్వేమన్నా పద్ధతివా? నువ్వు కార్పొరేటర్ అయ్యాక ఎన్ని అక్రమాలు చేసావో ఎన్ని మోసాలు చేసావో అవన్నీ బయట పెట్టమంటావా? చిట్టమ్మా ఇప్పుడు వద్దు చిట్టమ్మా. మా అమ్మ పిల్లలకి ఇవ్వాల్సిన గుడ్డు రహస్యంగా అమ్ముకుందని మాత్రం అస్సలు చెప్పొద్దు చిట్టమ్మా, ప్లీజ్ చిట్టమ్మా. పరిశుద్ధ కార్మికులకు ఇవ్వాల్సిన చీపుర్లు అమ్ముకుందని అస్సలు చెప్పదు చిట్టమ్మా. అలాగే వదినా, మన వార్డులో రోడ్డు కాంట్రాక్టర్లకి మరుగుదొడ్ల కాంట్రాక్టర్లకి లంచాలు ఇస్తున్న విషయం కూడా నేను అస్సలు చెప్పను వదినా, అస్సలు. ఏడు చెప్పను అని మీ అందరూ నిజాలు చెప్పేశారు. కాంతమ్మా, ఏంటి ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పినవన్నీ నిజాలా? అంటే కాంతమ్మా, కార్పొరేటర్ అయ్యాక ఇన్ని అక్రమాలు చేసావా తల్లి? ఎమ్మెల్యే గారు, మా చిట్టి మాటలేం పట్టించుకోకండి. అది పీకల దాకా తాగి నోటికొచ్చినట్టు వాగుతుంది. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. దీంతో అన్ని నిజాలు చెప్పిస్తాను. కాంతమ్మా, నీకు సరిగ్గా నిమిషం టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు నిజాలు చెప్పావా? సరే, లేకపోతే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తాను. లేదు సార్, ఒక్క నిమిషం. ఏ చిటి, దిగో, రా. దిగో, రా. దిగవే. చిట్టమ్మా, పద. అమ్మా, పదవే, పద. ఒసే స్వీటీ, నీకేం చెప్పాను, నువ్వేం చేసావే? తప్ప తాగినట్టు యాక్ట్ చేసి అక్కడున్న పార్టీ సభ్యుల్ని ఎమ్మెల్యేని తిట్టమంటే నువ్వేమో నన్ను తిడతావా? ఒక్కసారి కోడరు పడితే నా మాట నేనన్నా. చూసావాలుడు తాగిన వాడెవడైనా మాట వింటాడా? నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే. నిజమే చిట్టమ్మా, తాగిన వాళ్ళెవరూ మన మాట వినరు. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? చెప్పావు కాంతమాత? అప్పుడే మర్చిపోయావా? ఏదో మర్చిపోయాల కాంతమాత, ఒకసారి గుర్తు చేయొచ్చు కదా. సరే చెప్తాను, విని చావు. ఒసే చిట్టెమ్మా, నేనిచ్చే డబ్బులు తీసుకెళ్లి జనాలకి పంచిపెట్టు. ఎవరైనా అడిగితే ఆ మందాకిని పేరు చెప్పమని చెప్పానా లేదా? చెప్పావు కాంతమాత, చెప్పావు. కానీ నువ్వేం చేశావు? ఎవరో ముసల్దానికి ఆ డబ్బంతా ఇచ్చేసి ఆ మందాకిని దానం చేసినట్టుగా ఓవర్ యాక్టింగ్ చేసేశావు. ఫైనల్ గా ఏమైంది? ఎమ్మెల్యే గారి దగ్గర నా పరువు పోయింది. సారీ కాంతమాత, సమయానికి ఎమ్మెల్యే గారిని చూసరికి ఏం చెప్పాలో అర్థం కాక చెప్పేశాను. చాలే, నీ ఏదో నాటకాలు నువ్వును, నా దగ్గర కాదు. సరే, అక్కడ అలాగే జరిగింది అనుకున్నావు. పార్టీ ఆఫీస్ ముందు
చిలక్కి చెప్పినట్టు చెప్పానా లేదా? ఏం చెప్పావు కాంతమ్మత? ఇంకా ఏం చెప్పాలే? నువ్వు తాగినట్టుగా యాక్టింగ్ చెయ్యి, లోపలికొచ్చాక ఆ ఎమ్మెల్యేని ఆ చుట్టుపక్కలున్న పార్టీ సభ్యుల్ని తిట్టమని చెప్పానా లేదా? ఎమ్మెల్యే గారు చూసారా తప్ప తాగి మనిద్దరిని తిట్టమని చెప్పిందా కాంతమ్మ. వింటున్నా చూస్తున్నా మందాకిని. నువ్వు చెప్పినట్టే తిట్టాను కదా కాంతమ్మత. ఏం తిట్టావు? మా అమ్మేమో ఎమ్మెల్యే గారిని తిట్టమంటే నువ్వు మా అమ్మనే తిట్టావు. మా అమ్మ చేసిన మోసాలని కుట్రల్ని అన్నిటినీ బయట పెట్టావు. ఏం చేయమంటావు బావా? కాంతమ్మత చెప్పాక తప్పదు కదా. ఏయ్ నోర్మోయ్, ఆ ముసలి ఎమ్మెల్యే గాడిని తిట్టమంటే నన్ను తిడతావా? ఆపండి. ఎమ్మెల్యే గారు చూసారా, మీరు ముసలి ఎమ్మెల్యే అంట. నాకు చెవులున్నాయి, నేను వింటున్నాను. మళ్ళీ చెప్పనక్కర్లేదమ్మా. కాంతమ్మత పాపం ఎమ్మెల్యే గారు మీ మాటలంటే బాధపడతారేమో. ఏంటే వాడు ఫీల్ అయ్యేది? బట్టనెత్తి ఎదవా. అమ్మా, ఎమ్మెల్యే గారిని పట్టుకుని బట్టనెత్తి వెదవా అంటావా? అంతటితో ఆగాను, సంతోషించవే. ఏదో వాడితో అవసరం ఉంది కాబట్టి ఆ వెధవని భరిస్తున్నాను. నా అదృష్టం బావుండి నేను మేయర్నైపోతే మినిస్టర్ గారిని పరిచయం చేసుకుంటాను. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ గారిని పరిచయం చేసుకుంటాను. ఆ తర్వాత ఈ బట్టనెత్తి ఎమ్మెల్యేని బండకేసి బాధేస్తాను. ఎమ్మెల్యే గారు విన్నారు కదా, మిమ్మల్ని అవసరం తీరాక బండకేసి బాదుద్దంట. నువ్వు వాపు మందాకిని. నువ్వు ప్రతి మాటకి ప్రాంప్టింగ్ ఇవ్వక్కర్లేదు. ఏడు కాంతమ్మత నువ్వు అనేదే? ఎమ్మెల్యే గారు అవసరం తీరాక బండకేసి బాస్తావా? మరి లేకపోతే ఏంటే? ఆ సొల్లువాగుడు గాడితో నాకేంటి పని? నేను సొల్లువాగుడు గండా. ఎమ్మెల్యే గారు మీ గుండె రాయి లాంటిది కాబట్టి ఇంకా బతుకున్నారు. లేదంటే ఆ కాంతమ్మ మాటలకి ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోయేవాళ్ళు. పాపం కాంతమ్మత, నిన్ను కార్పొరేటర్ చేసిందా ఆయన, మేలు చేసేది కూడా ఆయనే, ఎల్లుండి ఎమ్మెల్యేని చేయబోయేది కూడా ఆయనే. అలాంటి ఆయన ఇలా తిట్టడం ధర్మం కాదు కదా. నోర్మోయ్, ఆఫ్టర్ ఆల్ వాడెవడే నన్ను మేయర్ని ఎమ్మెల్యేని చేయడానికి? నేను కోట్ల రూపాయలిస్తే దానిలో సగం నొక్కేసి నన్ను మేయర్ని చేస్తున్నాడు. వాణ్ణి నమ్ముకుని నేను కాదు, నన్ను నమ్ముకునే వాడున్నాడు. చింపాంజీ మొహము వాడు. చింపాంజీ మొహం? వాడి మొహం చిన్నపిల్లల చేతిలో చీకేసిన ఐసు పుల్ల లాంటి వాడి మొహము వాడును. చిచి చి. కాంతమ్మా, కాంతమ్మత ఏంటే? ఎమ్మెల్యే గారు పిలుస్తున్నట్టున్నారా? ఎమ్మెల్యే గారు నన్నెందుకు పిలుస్తారు? అక్క ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం పద. ఆయన వివరంగా చెప్తాడు కదా. పదమ్మా వెళ్దాం పద. చూడు, చెప్పిందంతా గుర్తుంది కదా. ఆ ఎమ్మెల్యేని తిట్టాలి, ఆ తర్వాత కార్యకర్తల్ని తిట్టాలి. అర్థమైందా? నేను చూసుకుంటాను కదా. పద వెళ్దాం, పద. పదక్క. పద. సారీ ఎమ్మెల్యే గారు, కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు కాంతమ్మా, బట్టనెత్తిగాండి కదా, బండకేసి బాస్తే పుట్టుకుని పోతాను. అలాంటి వాడి కోసం నువ్వు కాస్త ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు కాంతమ్మా. బట్టనెత్తిని బండకేసి బాదడమా? ఈ మాటలెక్కడో విన్నట్టుందే. అత్త, ఇంతకు ముందు నువ్వు అన్న మాటలే కదా. ఇంతకు ముందు నేనన్న మాటలే ఈయనకెలా తెలుసాయి? నువ్వు గదిలో అన్న మాటలు
నాకెలా తెలిసే అని ఆశ్చర్యపోతున్నావు కాంతమ్మా. అదిగో ఒకసారి అలా చూడు. ఆ మైకులో నువ్వు అన్న ప్రతి అక్షరం నాకు వినబడింది కాంతమ్మా. నేనేమన్నానండి? నేనేమన్నాను? చాలే కాంతమ్మా, అన్నీ విన్నాక కూడా నన్ను ఇంకా విధవం చేయాలని చూడకు. ఆ ఎమ్మెల్యే సొల్లువాగుడుగాడు నేనిచ్చే డబ్బుల్లో సగం నొక్కేస్తాడు, నిన్ను నమ్ముకుని నేను బతుకుతాను అనడం మొత్తం విన్నానమ్మా. భగవంతుడా, నేను వీళ్ళని తిట్టిన తిట్లన్నీ మైక్లో వినేశారా? కాంతమ్మా, మైకులో తిట్టిన తిట్లే కాదు, ఇప్పుడు నువ్వు మనసులో అనుకొని బయటికన్న మాటలు కూడా విన్నాను.